హలో అండి, వెల్కమ్ టు డే 2 వ్లాగ్. ఈరోజైతే నాసిక్ అనమాట. షిరిడి నుంచి నాసిక్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం మేము. మీకు చెప్పాను కదా, ఆశ్రమం దగ్గర బయటకు రాగానే వ్యాన్స్ ఉంటాయి, మీరు అక్కడ నుంచి మాట్లాడుకోవచ్చు. నాసిక్ సైడ్ ఏమేమి టెంపుల్స్ కవర్ చేయాలో వాళ్ళే చెప్తారు. మేమైతే 9 మెంబర్స్కి తవేరా మాట్లాడుకున్నాం. అరౌండ్ 4500 అట్లా పడింది. లేదు మేము పెద్ద ఫ్యామిలీ కాదు, అంత అక్కర్లేదు అనుకున్నా, మీకు షేర్డ్ క్యాబ్స్ అవైలబుల్ దొరుకుతాయి. అందరూ కలిసి షేర్డ్లో వెళ్ళొచ్చు. అది అరౌండ్ 250 నుంచి 350 వరకు పడుతుంది పర్ హెడ్. అలా షేర్డ్ అయినా వెళ్ళొచ్చు, వాళ్ళే చెప్తారు నాసిక్లో ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని. మేము మాత్రం సపరేట్ క్యాబ్ మాట్లాడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం 8కి అట్లాగా. మేము ఫస్ట్ అయితే ముక్తిధామ్కి వచ్చేసాము. షిరిడి నుంచి ఒక 1 అవర్ జర్నీ చేస్తే ముక్తిధామ్ అయితే ఉంటుంది. ముక్తిధామ్ టెంపుల్కి అయితే వస్తామన్నమాట. స్టార్టింగ్ ఈ టెంపుల్ మొత్తం మార్బుల్తో ఉంటుంది కన్స్ట్రక్షను. చాలా బాగుంది ఆర్కిటెక్చర్, మాత్రం మిస్ అవ్వద్దు మీరు. నేను చెప్పేది ఒకటే సజెషన్ అండి. మేము ఫస్ట్ డే మాకు తెలియక ఫుడ్ బాగానే ఉందని తినేసాము, బట్ మాకు ఫుడ్ సూట్ అవ్వలేదు. మనకి ఆంధ్ర సైడ్ వాళ్ళకి నార్త్ సైడ్ ఫుడ్ అస్సలు సూట్ అవ్వదు. స్టమక్ పెయిన్, అనీజినెస్ వచ్చేసింది అందరికీ. దానివల్ల చాలా ఇబ్బంది అనిపించింది. సో ఫుడ్ మాత్రం చూసుకోండి. ఫుడ్ విషయంలో అంటే మీరు ఏమన్నా ఫ్రూట్స్ తినడం కానీ, సాలిడ్స్ అవాయిడ్ చేయడం, ఓన్లీ జ్యూసెస్ తీసుకోవడం, ఇలాంటివి ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫుడ్ విషయంలో. ఇది ఒక సజెషన్ నా సైడ్ నుంచి. అండ్ ఇదే ముక్తిధాము. అసలు టెంపుల్ మాత్రం మార్బుల్ లాగా అనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. లోపల వాళ్ళు పెట్టిన సెటప్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఇది చూడటానికి మీకు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పడుతుంది ఈ టెంపుల్.
మెయిన్గా రాముడు ఇది అండ్ కాశీ విశ్వనాథ్, కైలాసం అలా అన్ని థీమ్స్ సెటప్ పెట్టారు. కానీ రాముడు టెంపుల్ ముక్తిధామ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళింది పంచవటి అండి. పంచవటి దగ్గర మీరు గుర్తుపెట్టుకోండి, మనం వేసుకెళ్ళిన క్యాబ్స్ లోపలికి ఎలా ఉండదు, ఇక్కడే డ్రాప్ చేసేస్తారు. ఇక్కడ నుంచి 5 టెంపుల్స్ పంచవటి, అక్కడ ఉండే లోకల్ ఆటోస్లో వెళ్ళాలన్నమాట. మన కార్స్ ఇక్కడ పెట్టేసి లోకల్ ఆటోస్ మాట్లాడుకోవాలి. 5 టెంపుల్స్ తిప్పినందుకు ఆటోకి 500 అట్లా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ చెప్పినా మీరు నమ్మకండి, అంతే ఉంటుంది. బార్గెయిన్ చేయండి. మనల్ని టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేసి ఒక టెంపుల్ దగ్గర అవన్నీ చూసుకోమని వాళ్ళే చెప్తారు, ఏమేమి చూడాలో చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఇవి కవర్ చేసుకుని మళ్ళీ కాల్ చేస్తే వచ్చి పిక్ చేసుకుంటారు ఆటో వాళ్ళు. పంచవటిలో ఫస్ట్ మమ్మల్ని డ్రాప్ చేసింది వచ్చేసి త్రివేణి సంగమం, గంగా, అరుణ, వరుణ అనమాట. త్రివేణి సంగమం ప్లేస్ దగ్గర డ్రాప్ చేశారు. 3 నదులు కలిసే సంగమం ఇది. నార్త్ సైడ్ వాళ్ళు అయితే అందరూ అక్కడే బాత్ చేస్తున్నారు, కానీ మనం జస్ట్ చూడటానికి వెళ్ళాం కాబట్టి అంత టైం సరిపోదు మనకి. మీరు చేయాలనుకుంటే చేయవచ్చు. త్రివేణి సంగమం అయిపోగానే పక్కనే అర్ధనారీశ్వర టెంపుల్ ఉంటుంది, అది దర్శనం చేసుకోండి. తర్వాత దాని ఆపోజిట్లో కపాల మోక్షం అని టెంపుల్ ఉంటుంది, ఇది కూడా శివుడిదే అనమాట. ఆపోజిట్లోనే ఉంటుంది, ఆటో డ్రైవర్స్ చూపిస్తారు. ఇది కూడా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆటో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి పిక్ చేసుకుని వేరే టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. కపాల మోక్షం స్వామిని దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్లోనే బ్యాక్ సైడ్ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, మందిర్స్. సత్యనారాయణ స్వామి మందిర్, గాయత్రీదేవి మందిర్, ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోండి. సేమ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా, యూనిక్గా ఉంటుంది. ఏ టెంపుల్కి ఆ టెంపులే చెప్పాలండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క యూనిక్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ మాత్రం చాలా పురాతనమైన కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ, ఓన్లీ కొండరాతితోనే కట్టారు. ఆర్కిటెక్చర్ చూడడం కోసమైనా మనం వెళ్ళి చూడాలి. చూసారా ఎంత బాగుందో డిఫరెంట్గా ఆర్కిటెక్చర్. ఈ టెంపుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పిక్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మమ్మల్ని పంచవటి దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పారు. పంచవటి అంటే 5 వృక్షాలు ఉంటాయి ఒకే దగ్గర, ఆ ప్లేస్లో డ్రాప్ చేశారనమాట మమ్మల్ని. ఈ ప్లేసేనండి అది పంచవటి. ఇక్కడ సీతాదేవి మందిర్ ఇది, కానీ మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు, ఎందుకంటే 4 hours పడుతుందన్నారు. నెక్స్ట్ ప్లేసెస్ కవర్ చేయలేము, అందుకని మేము బయట నుంచి దండం పెట్టుకుని నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాం. ఆ పక్కనే సీతాదేవి తర్వాత గోరారాం, కాలారాం అని ఉంటారు. అంటే గోరారాం తెల్లగా ఉంటారు, కాలారాం నల్లగా ఉంటారు. ఈ టెంపుల్స్ కూడా ఉంటాయి, పక్కనే ఉంటాయి అన్నమాట, ఆ స్ట్రీట్ షాపింగ్ లైన్లోనే. గోరారాం వచ్చేసి పెద్ద టెంపుల్ ఏం కాదండి, చాలా చిన్న టెంపులే, స్ట్రీట్ షాపింగ్లో ఉంటుంది, అది కూడా కనిపించదు, కొంచెం అడిగితే చెప్తారు. కాలారాం టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇది చూడడానికి యూనిక్ అసలు చెప్పాలంటే చాలా బాగుంది లోపల ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షను. ఇది కాలారాం టెంపుల్.
మందిర్ లోపల కొన్ని ప్లేసెస్లో ఫొటోస్ వీడియోస్ తీయనివ్వలేదు. నాకు పాసిబుల్ అయినంత వరకు తీశాను. మిగతాది మనం కూడా తీయకూడదు కాబట్టి నేను తీయలేదండి. జస్ట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ బయట అవి మాత్రం కవర్ చేశాను. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత యూనిక్గా ఉందో, ఎంత బాగుందో అసలు. కాలారాం టెంపుల్ అయిపోగానే మేము త్రయంబకం స్టార్ట్ అయ్యాము. త్రయంబకం కొంచెం లాంగ్ అనమాట. అది వెళ్ళే దారిలో మేము లంచ్ కోసం అయితే ఆగాము. కొంచెం మీల్స్ ఇక్కడ మాత్రం బాగున్నాయి. అది విజయవాడ వాళ్ళదంట. కొంచెం మన ఆంధ్ర స్టైల్ వచ్చింది ఫుడ్. అండ్ త్రయంబకం వెళ్ళే రూట్లో క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. మొత్తం మౌంటైన్స్ ఉంటాయి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ త్రయంబకం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మాత్రం నేను కొన్ని పాయింట్స్ మీకు మెన్షన్ చేయాలి. మాకు తెలియదండి, త్రయంబకం మేము నార్మల్గానే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఫ్రీగా అనుకున్నాము. కానీ మేము వెళ్ళి చూసేసరికి నార్మల్ ఫ్రీ లైన్ చాలా పెద్దగా ఉంది, అలాగే పెయిడ్ లైన్ కూడా పెద్దగానే ఉంది. ఏదైనా ఒకటే టైం పడుతుంది అనుకుని మేము లోపలికి వెళ్ళిపోయాము. కానీ లోపల చాలా బ్లాక్స్ ఉన్నాయి. మీకు ఎలా చెప్పాలి, తిరుపతి లాగానే 6 hours పట్టింది ఫ్రీ లైన్ దర్శనము. మాకు తెలియదు పెయిడ్ లైన్ ముందే ఆన్లైన్ బుకింగ్ ఉంటుందని. తర్వాత చెప్పారు ఎవరో. షిరిడీలో మీరు స్టే చేసిన దగ్గరే అడగండి. మీరు వెళ్ళాలి అనుకుంటే ఎవరినన్నా అడిగితే వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఆన్లైన్ సైట్లో బుక్ చేసి ఇస్తారు. డైరెక్ట్గా వెళ్ళి 200 rupees టికెట్ లైన్లో నించుని ఒక 2 hours దర్శనం అయిపోతుంది, వచ్చేసేయండి. మాకులాగా మేమైతే తెలియలేదు. లోపల చాలా బ్లాక్స్, A1 A2 A3 4 A4 B1 B2 B3 B4 అట్లాగా ఒక 8 blocks ప్లస్ ఒక్కొక్క దానికి 10 lines దాకా ఉన్నాయి. చాలా అంటే చాలా టైం పట్టేసింది మాకు. అండ్ టైర్డ్ కూడా అయిపోయాం. వేరే ప్లేసెస్ ఏం చూడలేం కూడా, ఇంకా అక్కడే టైర్డ్ అయిపోతాము. అందుకని ఈ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. ముందే షిరిడీలో అడిగి టికెట్ బుక్ చేసుకుని ఆన్లైన్ టికెట్తో వెళ్ళండి. మాకు ఇక్కడ మేము అరౌండ్ 3:40కి లైన్లోకి వెళ్తే మాకు నైట్ 9:30 అయిపోయిందండి. బయటకు వచ్చేసరికి 9:30 quarter to 10 అయింది. రూమ్కి వచ్చేసరికి 1 అయింది. మాకు చాలా టైర్డ్ అయిపోయాం మేము. కాబట్టి మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్లేస్లో ప్రతిరోజు ఏదో ఒక టైంలో వర్షం పడుతుందంట. ఎందుకంటే మౌంటైన్స్ అట్లా ఉన్నాయి. ఎంత బాగుందంటే క్లైమేట్ అంత బాగుంది ఇక్కడ. ఆ క్లైమేట్ మిస్ అవ్వకుండా మీరు చూడాలి అంటే లైన్లోనే నిలబడిపోతే టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి స్పీడ్గా దర్శనం చేసుకుని వచ్చి మీరు చుట్టూ ఉన్న ప్లేసెస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫ్రీ లైన్కి వే అనమాట. ఆ మెస్ లోపల కనిపిస్తున్నారా, వాళ్ళంతా ఫ్రీ లైన్కే. మేము అలా ఒక్క బ్లాకే ఉంటుంది అనుకున్నాం. 8 blocks ఎక్స్పెక్ట్ చేయలేదు లోపల. మేమైతే అన్ని అవర్స్ ఉండలేక పెద్దమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు లోపలే ఉన్నారు. కానీ అన్నయ్య వాళ్ళు మేము సైడ్ ర్యాక్ నుంచి దూకేసి బయటకు వచ్చేసాము. ఎందుకంటే క్లైమేట్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం లోపల ఉంటే. రెయిన్ కూడా పడింది కాబట్టి మేము బయటకు దూకేసి వచ్చి కొంచెం ఈ సీనిక్ ప్లేసెస్ కవర్ చేసుకుని వెళ్ళాము. ఇక్కడ త్రయంబకం వచ్చిన వాళ్ళు బ్యాక్ సైడ్ ఒక సీనిక్ ప్లేస్ ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. ఆ సీనిక్ ప్లేస్ ఖచ్చితంగా టెంపుల్ పక్కన ఒక సందు ఉంటుంది. ఆ టెంపుల్ పక్కన సందులోకి వెళ్తే మీకు బ్యాక్ సైడ్ ఒక లేక్ ఉంటుంది. టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ నుంచి. ఆ బ్యాక్ సైడ్ లేక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మామూలుగా అయితే యూజువల్గా రైనీ సీజన్ అలాంటి టైం అప్పుడైతే వాటర్ ఫాల్స్ కనిపిస్తాయంట. ఇది సమ్మర్ కాబట్టి అంత వాటర్ ఫాల్స్ లేవు ఆ మౌంటైన్ మీద నుంచి. ఇక్కడ బాగా ఫిషెస్ ఉంటాయి, ఫిష్ ఫీడ్ చేయొచ్చు. ఫిష్ ఫీడ్ చేసి కొన్ని ఫొటోస్ అట్లా దిగి ఒక 1 hour అట్లా కూల్గా ప్లెజెంట్గా టైం స్పెండ్ చేసి మేము మళ్ళీ లైన్లోకి వెళ్ళాము. అదే లైన్లోనే ఉండిపోతే ఇవన్నీ మిస్ అయిపోయే వాళ్ళం మేము, నైట్ అయిపోయేది. అందుకనే మీరు స్పీడ్గా దర్శనం చేసుకుని ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లైన్లోకి అయితే వచ్చేసాం. ఇలా మధ్యలో వెళ్ళొచ్చు అని అనుకోవద్దు, అసలు పంపించరు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు. మేము ఏదో ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేసి వచ్చాము. దర్శనం అయ్యేసరికి 9:30 అయింది. చాలా టైర్డ్ అయిపోయాము. సో నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మేము చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు.
So stay tuned for day 3 vlog. Bye bye.